శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. 41 ఉద్భవ శోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. మొట్టమొదటిది ఉద్భవాయ నమ. ఉద్భవ శోభనో దేవాలో ఉద్భవాయ నమ. ఉద్భవాయ నమ అంటే మామూలుగా ఉద్భవించడం అంటే కనుక పుట్టడం, కానీ ఆయన ఉద్భవాయ నమ అంటే సమస్త లోకాల్ని పుట్టించేటటువంటి వాడు. ఆయనంతటా ఆయన ఉద్భవిస్తాడు, అలాగే సమస్త లోకాలని కూడా ఆయనే ఉద్భవింపజేస్తాడు. అంతేకాకుండా సమస్త లోకాలని సృష్టింపజేయడంతో పాటు సంసార బంధముల నుండి ఎవరైతే విడిపోవాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తాడు. వాళ్ళందరికీ కూడా సంసార బంధనం నుండి విడిపోయేటటువంటి మోక్షాన్ని కలుగజేస్తాడు. అందుకే ఎవరైతే ఆయన ఆయుధం చేత ప్రాణాలు చేస్తారో, లేదు ఎవరి గర్భాన ఎవరికి ఆయన పుత్రుడుగా వస్తాడో, అంటే కౌసల్యదేవికి కుమారుడుగా వచ్చాడు, యశోదాదేవికి కుమారుడుగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళకి జన్మ ఉండదు, ఇంక అయిపోయింది, అదే లాస్ట్. ఇంకా ఒక్కసారి ఆయన కనుక, అంటే ఆయన స్పర్శ ఏమాత్రం ఎవరినైతే తాకుతుందో ఇక వాళ్ళందరూ ధన్యజీవులు పుణ్యజీవులే. వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళకి జన్మించాల్సినటువంటి అవసరం లేదు, ఈ సంసార చక్రంలోకి రావాల్సినటువంటి అవసరం లేదు. అందుకే యశోదాదేవికి వాళ్ళు కూడా వసుదేవుడు యశోదా వసుదేవులు కూడా వాళ్ళకు కూడా వాళ్ళు కోరుకుంటారు ఆయన కడుపును జన్మించమని. కాకపోతే అది ఇప్పుడు కాదు, ఎందుకంటే ఎవరికైనా సరే కర్మ పరిపక్వం అవ్వాలి. అందుకని అప్పుడు ఆ జన్మలో ఆ రకంగా అనుగ్రహించాడు. వాళ్ళ గర్భాన పుట్టపైన వాళ్ళ కొడుకుగా వచ్చాడు కాబట్టి ఆయన ఆ యశోదాదేవికి ఇంకా మోక్షం అనేటటువంటి ప్రాప్తించింది. దేవకి వసుదేవులు ఇద్దరికి, ఆ యశోదకి వసుదేవుడికి ఇద్దరికి కూడా. రెండవది క్షోభణాయ నమః. క్షోభింపజేయటం అంటే దేన్నైనా కూడా బాగా దాన్ని బాధించటం అనేటటువంటి అర్థం ఉంటుంది. అలాగా ఈయన ఎవరిని క్షోభింపజేస్తాడంటే ఎవరైతే ఏ దుష్టశక్తులు అయితే ఉంటాయో వాటన్నిటినీ కూడా క్షోభింపజేస్తాడు. అంటే వాళ్ళందరినీ కూడా దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షోభింపజేస్తాడు. అలాగే ఈ భూమికి కూడా ఎప్పుడైతే మనము చేసేటటువంటి, అంటే ఎప్పుడైతే ప్రకృతిలో మార్పులు జరిగేది ఎప్పుడంటే మానవుని యొక్క ప్రవృత్తి ఎప్పుడైతే మారుతుంటుందో ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు కలుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం అలాగే పొల్యూషను ప్రకృతి అంతా కూడా నాశనం అయిపోతుంది. దాన్ని చేసేది ఎవరు? మనమే. ఆ పొల్యూషన్ అంతా నాశనం చేస్తున్నాం. అలాగే ఆ పొల్యూషన్ ఒక్కటి నాశనం చేయటం వల్ల ఏమవుతున్నాయి? ఋతువులు ఏవి సరిగ్గా రావు. అంటే వర్షాకాలం వానలు పడవు, శీతాకాలం ఉంటేనేమో చలి చాలా తీవ్రంగా ఉంటుంది, లేదంటే కనుక ఎండలు వస్తాయి, ఎండాకాలం మరీ తీవ్రంగా ఉంటుంది. ఇలాగ ఏ ఋతువులు కూడా వాటి పని అవి చెయ్యవు, తద్విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి వాటికి. అలా చేసినప్పుడు ఏంటంటే భూమి యొక్క భారం పెరిగిపోతుంది. అలా భూమి యొక్క భారం పెరిగిపోయి భూమి తట్టుకోలేనంతగా తయారైనప్పుడు ఆ భూమిని కూడా ఉద్ధరించడానికి ఏం చేస్తాడంటే క్షోభణాన్ని, అంటే ఆయన మళ్ళీ కొంతమంది వెళ్ళిపోవాల్సిందే. అంటే ఎంతమంది భారం అయ్యారో అంత బ్యాలెన్స్ చేసేసుకోవాలి. కాబట్టి ఏ భూకంపం, ఏ అగ్నిపర్వతం బద్దలవటమో, ఏ సునామీనో, ఏ కరోనానో ఏదో వచ్చి కొన్ని లక్షల మంది, వేల మంది, కోట్ల మంది మళ్ళీ మొత్తం నాశనం అయిపోవాల్సిందే. అలా క్షోభింపజేసేటటువంటి వాడు కూడా ఆయనే. అలాగే దేవాయ నమః. దేవాయ నమః అనేటటువంటి దానికి దేవుడు అని కాకుండా ఇక్కడ క్రీడించువాడు, జయించువాడు, స్తుతింపబడువాడు అనేటటువంటి అర్థాన్ని ఇస్తున్నారు. క్రీడించువాడు అంటే మనందరినీ సృష్టించి మనతో క్రీడించుకుంటాడు. మనందరం ఏదో బొమ్మల్లాగా, మనందరం కూడా ఏదో ఆయనకి టెడ్డీ బేర్ లాంటి వాళ్ళం. ఇవన్నీ వస్తుంటే పోతుంటే పుడుకు అంటే ఆయన కాలమానంతో వేస్తుంటే మనం కూడా దోమ మనకెంత దోమ, మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికి దోమ ఒక క్షణం బతుకుతుంది, టప్పని చచ్చిపోతుంది పాపం. మనం కూడా అలాంటిదే. ఆయన కాలమానంతో పోసుకుంటే మనం అంతకంటే తక్కువ. ఇంకా
అలా మనల్ని కూడా అలా మనల్ని సృష్టించి వినోదిస్తూ ఉంటాడు ఆయన కూడా. శ్రీగర్భాయ నమః. శ్రీగర్భాయ నమః అంటే లక్ష్మీదేవి యొక్క గర్భంలో ఉన్నటువంటి వాడు. శ్రీ గర్భాయ నమః, ఆవిడ యొక్క గర్భంలో ఉన్నటువంటి వాడు అని. లక్ష్మీదేవి గర్భంలో ఈయన ఉండటం ఏంటి? మరి ఈయన యొక్క వక్షస్థలం కదా ఆవిడ ఉన్నదంటే మనకేం చెప్తారంటే కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజ్యేషు మాత సేనేషు రంభ. అంటే భార్య అనేటటువంటి ఆమె తన యొక్క భర్తని ఇన్ని రకాలుగా చూసుకుంటుంది అని. ఆవిడ పనులు చేసేప్పుడు దాసిగా, ఆ అర్థం అందరికీ తెలుసుదండి, శ్లోకార్థం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక తల్లిగా కూడా భార్య అనేటటువంటిది భర్తను చూసుకుంటుంది. కాబట్టి ఈయన సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క భర్త కాబట్టి తల్లిగా చూసుకోవటం అంటే ఏంటండి? పొట్టలో పెట్టుకొని చూసుకోవటం, కడుపులో దాచుకుంటానంటారు కదా, అంటే ఎవరైతే చాలా దగ్గరికి తీసుకున్నారో ఉంచుకుంటారో అటువంటి వారు. అందుకని శ్రీగర్భాయ నమః అనేటటువంటి నామాన్ని ఇక్కడ ఇచ్చారు. ఏమండి? శ్రీగర్భాయ నమః. తర్వాత పరమేశ్వరాయ నమః. పరమేశ్వరుడు అంటే గొప్ప ఐశ్వర్యము. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యం ఉన్నటువంటి వాడు అని. అటువంటి గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడికి నమస్కారము. గొప్ప ఐశ్వర్యం ఎలా ఉంటుందంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఆయన భార్య అయితే కనుక ఇంకా ఆయనకి కావాలి, ఫుల్ ట్రెజరీ ఆయన దగ్గర ఉన్నట్టే. కాబట్టి అటువంటి గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాటికి, అంతేకాదు కేవలం ఐశ్వర్యం అంటే ఈ సంపదనే కాదు, ఏదైనా ఇవ్వగలడు. మనకి ఏదైనా ఇచ్చేవాడు అంతకంటే ఐశ్వర్యవంతుడు ఎవడైనా ఉంటాడా? అన్నీ ఇవ్వగలడు. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తాడు, సంపదలు కావాలంటే సంపదలు ఇస్తాడు, సంతానం కావాలంటే సంతానం ఇస్తాడు. ఇది ఇవ్వగలడు, ఇది ఇవ్వలేడు అనేది ఏమీ లేదు కదా ఆయనకి, ఏదైనా ఇవ్వగలడు. కాబట్టి ఆయనే సకలైశ్వర్యవంతుడు. కరణాయ నమః. కరణము అంటే మనం దీనికి ఇది ఉపకరణం అంటే సాధనము, ఏదైనా సాధనము. అంటే ఇప్పుడు మనకి ఉంది, మన శరీరానికి ఉందనుకోండి, శరీరానికి చూడటానికి కళ్ళు కరణాలు, అంటే కళ్ళు సాధనం అవుతాయి. నడవడానికి కాళ్ళు, ఏదైనా పని చేయడానికి చేతులు, ఇలా ఒక్కో దానికి ఒక్కోటి కారణం అవుతాయి. కానీ అసలు మొత్తం ప్రాణకోటికి అంతటికీ కారణం ఎవరు? ఆయనే. ఆయన ఉండటం వల్లే ఇవన్నీ, ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటి పని అవి చేస్తున్నాయంటే దానికి కారణభూతులు ఆయనే. కాబట్టి కరణాయ నమః, ఆయనే కారకుడు. కారణాయ నమః అంటే కారణం కూడా ఆయనే. ఈ ఇంద్రియాలన్నింటినీ ఇలా ఇచ్చింది కూడా ఆయనే. ఇప్పుడు మనకి కళ్ళు, ముక్కు, చెవులు ఇవి లేకుండా కొంతమంది జీవిస్తూ ఉన్నారు. మరి అలా కాకుండా మనకి అన్నిటినీ కూడా ప్రసాదించి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏమైనటువంటి అంగలోకము లేకుండా ఇవన్నీ కూడా మళ్ళీ ఇచ్చి అవన్నీ కూడా వాటి చేత సరిగా పనిచేస్తున్నాడంటే దీనికి కారణము ఆయనే, కారణము ఆయనే. కర్త్రే నమః. కర్త అంటే చేయువాడు, ఏదైనా సరే చేయువాడు కర్త. ఈయన సృష్టి అంతా చేసేటటువంటిది ఆయనే. అందుకని కర్త ఆయనే, చేసేది ఆయనే. కాబట్టి ఏ పనినైనా కూడా సాధించాలంటే ఆయనకి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనకైతే కనుక మనం మొత్తం కూడా ఒకళ్ళ మీద ఆధారపడే మంది. మామూలుగా ఎవడికి వాడు అనుకుంటాడు నేనే స్వతంత్రుని, నేనే అన్నీ చేశాను, కానీ మనం ఏ రకంగానూ స్వతంత్రం కాదు. మనం తినే తిండి కూడా ఒక 100 మందో 150 మందో లేదంటే ఇంకా ఎక్కువ మంది కష్టపడితే ఇది మన దగ్గరికి వస్తుంది. ఎక్కడో రైతు పండిస్తాడు, దాన్ని ఎవడో కొంటాడు, ఎవడో మరలో ఆడిస్తాడు, ఎవడో తీసుకొచ్చి అమ్ముతాడు. ఆ అమ్మేవాడి దగ్గర మళ్ళీ కొనుక్కోవటానికి మనకు కావాల్సినటువంటి డబ్బులు మనం ఉద్యోగం చేసో వ్యాపారం చేసో ఏదో చేసి 10 మంది దగ్గర సంపాదించిన డబ్బులు, ఆ డబ్బులతో వెళ్ళి కొనుక్కుంటే అవి తీసుకొచ్చి మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద పెడితే, గ్యాస్ స్టవ్ మీద మళ్ళీ ఒక కుక్క పెడితే ఆ కుక్కరు కోతలు వస్తే దానిలో ఉడికితే అప్పుడు మనం తింటున్నాం. కాబట్టి ఏది స్వతంత్రం? ఒక రైతు లేపైనా లేదు, ఆ వరి లేపైనా లేదు, ఏది లేపైనా ఏమీ లేదు. మనం తినే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆధారమే. చిన్నప్పుడు తాగే పాలు కూడా అమ్మ పాలిస్తే శిశువు బతుకుతాడు. ఆ పాలు కనుక అమ్మ ఇవ్వలేకపోతే అప్పుడే చచ్చిపోతాడు. కాబట్టి ప్రతిదీ కూడా ఆధారభూతులం మనం. ఆయన మాత్రం కర్త్రే నమః, ఆయన సర్వస్వతంత్రుడు, ఆయనంతటా ఆయన ఏదైనా చేయగలడు. వికర్త్రే నమః అంటే అవసరాన్ని బట్టి మార్పు చెందుతూ ఉంటాడు. ఆయన యొక్క అవతారాలు కానీ ఇవన్నీ కూడా దానికి ఉదాహరణలు. ఏ రకమైనటువంటి ఇది కావాలంటే దాని ఆ రకంగా వికర్తే నమః, దాన్ని తాను మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. తాను మార్పులు చేసుకుంటాడు, అవసరమైనటువంటి దానికి మార్పులు చేసుకుంటాడు. తర్వాత గహనాయ నమః. గహనము అంటే గంభీరమైనటువంటిది, గహనము అంటే గంభీరమైనటువంటిది. ఆయన
గంభీరము అంటే ఎందుకు భగవంతుడికి ఈ నామాన్ని ఇచ్చారంటే, అంటే ఎవరైతే గంభీరంగా ఉంటారో వాళ్ళని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మామూలుగా ఎప్పుడూ భోలా భాలాగా ఉండేటటువంటి వాళ్ళు, లేదంటే ఎవరితోనైనా మాట్లాడేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ తెలుసుకోవడం చాలా కష్టం. ఒకవేళ నిశ్శబ్దంగా ఉండేటటువంటి వాళ్ళు కానీ, మౌనంలో ఉండేటటువంటి వాళ్ళు కానీ, గంభీరంగా ఉండేటటువంటి వాళ్ళని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే సగం మన గుణగణాలు కానీ ఇవన్నీ తెలిసేది ఎలా అంటే మన మాటల ద్వారా, మన చేతల ద్వారా తెలుస్తాయి. కానీ గంభీరంగా ఉండి దేన్ని ప్రదర్శించిన వాడిని కనుక్కోవటం అంటే కనుక చాలా కష్టం. ఆ సముద్రం ఎలా అయితే గంభీరంగా ఉంటుందో అలా గంభీరంగా కొంతమంది ఉంటారు, వాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం. కాబట్టి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో అటువంటి గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన్ని అంచనా వేయటం, ఆయన్ని తెలుసుకోవటం, ఆయన గురించి ఏదైనా మనం ఊహించడం అనేటటువంటిది సాధ్యం కానటువంటి పని. గుహాయ నమః, ఆయన మన యొక్క హృదయ కోశంలో, ఎవరికి వాళ్ళకి వాళ్ళ యొక్క హృదయంలో ఆ గుహలో ఉండేటటువంటి వాడు. కాబట్టి ఎక్కడ ఆయన గురించి వెతకాల్సిన పని లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళకి హృదయ స్థానంలో ఆయన కనుక వెతుక్కుంటే కనుక అక్కడే ఆయన లభ్యుడు. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానధో ధ్రువ పరార్థి పరమస్పష్ట తుష్ట పుష్ట సువేక్షణ. వ్యవసాయ నమః మొట్టమొదటి నామం. అంటే వ్యవసాయ నమః అనే దానికి అర్థాన్ని ఆధారమైనటువంటి వాడు, ఆయనే ఆధారమైనటువంటి వాడు. అందుకే ఆయన ఎవరికి ఆధారం అంటే మనకి మంత్రాలు వాటిలో అన్నిట్లో కూడా చెప్పేది ఏంటంటే దౌస్య చంద్రార్క నక్షత్రం కందిసో భూర్ముహో దదిహి. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటివే. ఏవి కూడా స్వతంత్రమైనటువంటివి కాదు. సూర్యుడికి వెలుగు వచ్చేది ఆయన వల్లే, చంద్రుడికి కాంతి వచ్చేది ఆయన వల్లే. ఈ పృథివీ ఇలా ఉందంటే కారణం, అలా నిలబడిందంటే ఆయనే, దాన్ని తీసుకొచ్చి పైన పెట్టింది ఆయనే. లేదంటే కనుక వాయువును సృష్టించేటటువంటిది ఆయనే. మిగిలినటువంటి చెట్టు చేమలను కానీ, ఈ ప్రకృతిని కానీ, ఆకాశాన్ని కానీ, వరుణుడిని కానీ ఇవన్నీ సృష్టించేది ఆయనే. కాబట్టి ఆయన అటువంటి సర్వవ్యాప్తికి కూడా ఆధారభూతమైనటువంటి వాడు. అందుకని వ్యవసాయ నమః, వ్యవస్థానాయ నమః. అలా సృష్టించినటువంటి సమస్తానికి కూడా స్థానమైనటువంటి వాడు ఆయనే. ఇలా ఉన్నటువంటి సృష్టికి స్థానమైనటువంటి వాడు కూడా ఆయనే. అంటే ఆ సృష్టి మళ్ళీ దాన్ని మనకు అనుకూలంగా మార్పులు చేసి, ఈ సూర్యుడు ఇలా భ్రమిస్తూ ఉండాలి, ఇక్కడ ఉదయించాలి, ఇక్కడ అస్తమించాలి, లేదంటే చంద్రుడు వెన్నెల కాంతులను కురిపించాలి, నక్షత్రాలు స్వయం ప్రకాశంగా ఉండాలి, అవి ఇంత దూరంలో ఉండాలి. ఇవన్నీ కూడా ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఎవరు? ఆయనే. ఇందులో ఏది కొంచెం అటు ఇటు అయినా కూడా మనం ఊహించుకోలేం. సూర్యుడు కనుక అక్కడ కాకుండా ఇంకొంచెం కిందగా ఉన్నాడు అనుకోండి, మనందరం ఏం లేదు, చక్కగా మాడిపోయి అప్పడల్లాగా ఫ్రై అయిపోతాం ఆ వేడికి, ఎవ్వరం మిగలం. కాబట్టి ఆయన ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. అన్నిటికంటే దగ్గరగా ఉండే గ్రహం ఏంటి? చంద్రుడు. చంద్రుడు దగ్గర ఉంటాడు. ఎందుకంటే చంద్రుడు మరి ఆ భూమిలో అటువంటి రసాన్నంతా కూడా వృద్ధి చెందించాలి. కాబట్టి చంద్రుడు దగ్గరగా ఉంటాడు, సూర్యుడేమో చాలా దూరంగా ఉంటాడు. కాబట్టి ఎవరిని ఎలా ఉండాలి, ఏది జరగాలి అంటే గడియలు ఎలా, నిమిషాలు ఎలా, మన కాలం ఎలా, 24 గంటల్లో మళ్ళీ ఒకసారి సూర్యుడు ఉదయించి మళ్ళీ ఉదయించేసరికి 24 గంటల కాలం మనకి గడిచిపోతుంది. మన టైంలో 24 గంటలు మన టైం జోన్లో మనకి గడిచిపోతుంది. ఇలా దీన్నంతా కూడా విభజించి సంస్థానికి స్థానమైనటువంటి వాడు ఆయనే. సంస్థానాయ నమః అంటే మనకి అనేక రకాలైనటువంటి కోరికలు, ఆ కోరికలన్నిటికీ కూడా తగినటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ప్రతి కోరికకి కూడా ఓ ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. కానీ ఈ ఫలాల్లో శాశ్వతమైనటువంటిది ఏది అంటే అక్షయమైనది. ఆయనలాగా అక్షయమైనటువంటిది, తరిగిపోయినటువంటి ఫలం ఏదైనా ఉంటుందా? ఒకే ఒక ఫలం ఉంటుంది, అదేంటంటే మోక్షం. అంటే చివరిది, ఇంకా అది ఫైనల్ డెస్టినేషన్ అనమాట. మిగిలినవి వచ్చినా కూడా ఇవన్నీ మళ్ళీ మైనస్ అవుతుంటాయి. ఇవాళ పొద్దున్నే శివశాసనాలు చదువుకో, మనందరికీ తలా 100 వేసి ఉంటాడు. ఆ 100 వేస్తాం, కానీ తర్వాత ఏదో చేస్తాం, ఏదో ఇంకా రోజులో బోళ్ళని చేస్తాం. ఎన్ని చేసుకుంటే -16,000కో 17,000కో 18,000కో ఇవాళ మండే క్లోజ్ అవుతుంది మనకి. కాబట్టి ప్లస్ ఏమో ఇంత, మైనస్లు ఏమో అంత ఉంటాయి. కానీ ఒకసారి మోక్షాన్ని పొందిన తర్వాత ఇంకా మైనస్లు ఏం లేవు వాటికి. ఇక ఒకసారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాటికన్నీ ప్లస్లే, కానీ ఇంకా మైనస్లతో వాటికి అవసరమే లేదు. కాబట్టి అటువంటి యోగ్యమైనటువంటి స్థానాన్ని కల్పించగలిగినటువంటి వాడు కేవలం ఆ పరమాత్మే. అటువంటి దేవదేవుడికి నమస్కారం. సంస్థానాయ నమః, స్థానదాయ నమః. స్థానాన్ని ఇచ్చేటటువంటి వాడు. అంటే
ఎవరికి ఎటువంటి ఉన్నతిని కల్పించాలో వాటికి ఆ భక్తులకి అటువంటి ఉన్నతిని కల్పిస్తాడు. ఎవరికి ఏ పొజిషన్ ఇవ్వాలో వాళ్ళకి. ప్యూన్ పొజిషన్ ఇవ్వాలంటే ప్యూన్ పొజిషన్ ఇస్తాడు, లేదు మేనేజర్గా ఇవ్వాలంటే మేనేజర్గా ఇస్తాడు, జనరల్ మేనేజర్ని చేయాలంటే జనరల్ మేనేజర్ని ఇస్తాడు. వాళ్ళ యొక్క కర్మ ఫలాన్ని బట్టి వాళ్ళకి ఆ అభ్యున్నతిని కలిగజేసేటటువంటి వాడు. తర్వాత ధ్రువాయ నమః. ధ్రువుడు అంటే శాశ్వతుడని. ఎందుకంటే ఈ ధ్రువస్థానము అయితే ధ్రువ మండలం అనేటటువంటిది ఏదైనా ఉందో ఇది శాశ్వతమైనటువంటిది. ఇదంటే కల్పాంతాల్లో కూడా మనకి చిరంజీవుల్లో మార్కండేయుడు ఎప్పటికీ ఉంటాడు. ఆయన ఎప్పటికీ నిత్యుడు. ఆయన కూడా అంటే భగవంతుడి కంటే కాదు, కానీ మిగిలినటువంటి వాటిలాగా ఆయన చెలించిపోడు. ఆయన కల్పాంతంలో కూడా ఆయన నిలబడి ఉంటాడు. మార్కండేయ మహర్షి ఉంటాడు. అలాగే ఈ ధ్రువుడికి కూడా అటువంటి విశేషమైనటువంటి స్థానం ఇచ్చారు. అది చాలా పెద్ద కదా. దానికి ఏంటంటే ఆ పిల్లవాడికి వాడు పరమ భక్తులు అవుతాడు. వాడు చిన్న వయసులో పరమ భక్తులు అవుతాడు. ఏమీ లేదు, వాళ్ళ నాన్న ఆయన ఒళ్ళో కూర్చోనివ్వలేదు అనేటటువంటి కారణం మీద వచ్చినటువంటి పట్టుదలతో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు 5-6 ఏళ్ల వయసులో. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు నారదుడు ముందర దాన్ని ఆపటాన్ని చూస్తాడు, కానీ ఈ పిల్లవాడు తదేకమైనటువంటి దీక్షతో తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత అటువంటి ధ్రువమండలంలో ఎప్పటికీ కూడా నువ్వు శాశ్వతంగా ఉంటావు అని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాడు ఆయనకి. కాబట్టి అటువంటి ధ్రువస్థానం ఏదైతే ఉందో అది నిత్యమైనటువంటిది. అటువంటి పరమాత్మ కూడా అటువంటి ధ్రువస్థానము అంటే ధ్రువుడు లాంటి వాడు. ఆయనది నిత్యమైనటువంటి స్థానం సత్యమైనటువంటి స్థానం, ఎప్పటికీ కూడా క్షయం కానటువంటిది. పరర్థయే నమః. గొప్పదైనటువంటి సమృద్ధి కలిగినటువంటి వాడు. అంటే దేన్ని అయినా కూడా వృద్ధి చెందించగలిగినటువంటి వాడు, దేన్నైనా కూడా సృజించగలిగినటువంటి వాడు, ఏదైనా కోల్పోయినటువంటి దాన్ని కూడా తిరిగి తీసుకొచ్చి దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. అందుకే రామాయణంలో వానరులందరూ కూడా చచ్చిపోతారు. అంటే చాలామంది వానరులు చచ్చిపోతారు. కోట్ల వానరులు అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతాడు. ఎందుకంటే అప్పుడు ఇంకా రావణుడు ఎప్పుడైతే చచ్చిపోయాడో అప్పుడు సాక్షాత్తు నువ్వే నారాయణుడు అని చెప్పడానికి వాళ్ళకి ఫుల్గా వాళ్ళకి ఇది వస్తుంది. అప్పటిదాకా చెప్పడానికి వీల్లేదు. ఆయన చనిపోయిన తర్వాత సాక్షాత్తు బ్రహ్మగారు అలాగే ఈశ్వరుడు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారట. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసి అంతా చేసిన తర్వాత బ్రహ్మగారు అంటాడు, సరే నరుడుగా ఉన్నాడు కదా ఇప్పుడు నారాయణుడు, అక్కడ నారాయణుడిగా లేడు కాబట్టి, సరే రామ ఇంత గొప్ప పని చేసావు. ఎందుకంటే దుష్టుడు వీడు రావణుడు అనేటటువంటి వాడు లోక కంటకుడు. అటువంటి వాడిని తొలగించావు కాబట్టి ఏదైనా వరాన్ని కోరుకోమంటే నేను అర్జెంటుగా నేను ఇంటికి వెళ్ళిపోవాలను, లేదంటే నాకు అర్జెంటుగా మళ్ళీ నాకు రాజ్యం నాకు వచ్చేయాలను, అలాంటి కోరికలు కోరుకోలేదు. ఆయన ఏం కోరుకున్నాడంటే నా కోసం ఇన్ని కోట్ల వానరాలు నాతో వచ్చారు, వాళ్ళందరినీ మళ్ళీ సజీవుల్ని చేయమన్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈయన వల్ల మళ్ళీ అందరూ బతికారు. అందరూ వానరులందరూ మళ్ళీ అంతే నో లాస్ అనమాట. ఒక్కడు కూడా చచ్చిపోవాలి, అందరినీ బతికిచ్చాడు ఆయన. ఎందుకంటే బ్రహ్మగారిని తెలుసుకుంటే కొదమే ఉంది. అలాగే ఆయన చివరికి ఆయన యొక్క అవతారం చాలించేటప్పుడు కూడా ఆయన నదిలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అయోధ్య పట్టణంలో నగరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన వెనకాల వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఆయనతో వెళ్ళారో వాళ్ళందరూ కూడా పరమపదాన్ని చేరుకున్నారు. ఆయనందరూ కూడా వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అటువంటి దాన్ని చేయగలిగినటువంటి వాడు, మృత సంజీవునిలాగా ఉపయోగపడేటటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకని ఆయన పరర్థయే నమః, పరం స్పష్టాయ నమః. గొప్పగా కనిపిస్తాడు. అలాగే జ్ఞానస్వరూపుడు. జ్ఞానానికి ఆయనే ఇంకా జ్ఞానమూర్తి. ఆయనే జ్ఞానం ఎలా ఉంటుందంటే ఆయనే జ్ఞానం, ఆయనే జ్ఞానమే ఆయన. అటువంటి స్వరూపం కాబట్టి అటువంటి పరమ స్పష్టాయ నమః. తుష్టాయ నమః. తుష్టి అంటే సంతృప్తి అనేటటువంటిది ఒక అర్థం. అలాగే ఆనందమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. ఆనందమైనటువంటి స్వరూపం ఎలా పొందుతాడంటే భక్తులు భక్తితోటి ఇచ్చేటటువంటిది ఏదైనా సరే, ఫలం పత్రం పుష్పం తోయం, ఏదైనా సరే ఏది ఇచ్చినా కూడా ఆనందంగా స్వీకరించేటటువంటి వాడు. అంతేగాని వీడు ఓన్లీ నీళ్ళు పోసిపోయాడు అథవా ₹1 ఉన్న వీడికి పావలో కూడా ఇవ్వలేదని చెప్పి ఆయనేం ఫీల్ అవ్వడు. నువ్వు ఏది ఇస్తావో నీకు అదే వస్తుంది. చెప్తారు కదా, మనం ఏది చేస్తామో అదే వస్తుంది, అంతకు మించి ఏమీ రాదు మనకి. కాబట్టి ఏది ఇచ్చినా కూడా సంతోషంతో ఆనందంతో దాన్ని స్వీకరించేటటువంటి వాడు. ఏదైనా నువ్వు నీళ్ళు పోయి ఒక పువ్వు పెట్టు, ఒక ఫలం వేయి, ఒక బిల్వాదళం తీసుకెళ్ళి ఆయన మీద వేయి, ఏదైనా చెయ్యి. ఏది చేసినా కూడా భక్తి అనేటటువంటి దాన్ని ఉంటే కనుక దాన్ని తప్పకుండా స్వీకరిస్తాడు.
తర్వాత పుష్టాయ నమః అంటే ఈ సకల విశ్వానికి కూడా కేవలం సృష్టించడమే కాకుండా దానికి పుష్టిని కలిగించేటటువంటి వాడు. అంటే ఆయన యొక్క అనుగ్రహం ద్వారా ఇదంతా కూడా చక్కగా బలముగా స్థిరముగా ఉండేలాగా చేసేటటువంటి పుష్టిని కలిగించేటటువంటి వాడు కాబట్టి పుష్టాయ నమః. శుభేక్షణాయ నమః మంగళకరమైనటువంటి చూపులు కలిగినటువంటి వాడు. అంటే ఎవరినైనా కూడా తన యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహంతో మంగళకరమైనటువంటి చూపులతోటి చల్లగా చూసేటటువంటి వాడు. రాముడుగా వచ్చినప్పుడు రామావతారంలో ఎక్కువ మంది దీన్ని స్వయంగా అందరూ కూడా అనుభవించారు. ఎందుకంటే ఆయన యొక్క చూపు, ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క అనుగ్రహం కోసం అనేక మంది మునులు కానీ ఋషులు కానీ అసలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పించిపోయేటువంటి వాళ్ళు. ఎప్పుడు ఆయన కనిపిస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఆయన్ని చూద్దామా అని చెప్పి. కాబట్టి ఆ రకంగా ఆ శుభేక్షణాయ నమః అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది రామావతారానికి పూర్తిగా సరిపోయేటటువంటి పదం. తర్వాత రామో విరామో విరజో మార్గోనేయో నయోనయ వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః. రామాయ నమః మొట్టమొదటి పదం. రామాయ నమః అంటే రామ అనేటటువంటి పదము చాలా గొప్పది. అలాగే రామ అనేటటువంటి పదము తరింపజేసేటటువంటిది. రమ్యయతే రామ అంటారు. అంటే ఆ రామ అనేటటువంటి శబ్దాన్ని పలికినంత మాత్రము చేత ఎవడైనా కూడా రమించిపోతాడు, అంటే పరవశించిపోతాడు అనేటటువంటిది అర్థం. అలాగే ఈ రామ అనేటటువంటి పదం కూడా ఎలా అంటే నారాయణలోని రెండవ అక్షరం, నమశివాయలోని అంటే అష్టాక్షరిలో 2, పంచాక్షరిలో 2, ఆ 2 కలిపితే రామ అనేటటువంటి శబ్దం అంటారు. అలాగే మనం చదువుతాం విష్ణు సహస్రనామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని. అలా రామ అనేటటువంటి శబ్దానికి అత్యద్భుతమైనటువంటి మంత్రార్థం ఉంది. అలాగే రామ అనేటటువంటి శబ్దం అనేటటువంటిది ఎవరినైనా కూడా తరింపజేస్తుంది. అంతేకాదు అందుకే శ్రీరామ నీ నామం ఎంతో రుచిగా, అంటే మరి నామానికి రుచి ఏమిటి అంటే ఆ నామం పలికితే చాలు నేను తరించిపోతాను, నామం పలికితే చాలు నాకు ఆనందం కలుగుతుంది అనేటటువంటి దానిలో వాళ్ళు భక్తితో చేసినటువంటి కీర్తన. అంటే ఆ రామ అనేటటువంటి శబ్దానికి అంత విశిష్టత ఉంది. కాబట్టి మొట్టమొదటిది రామాయ నమః, ఎవరినైనా కూడా తరింపజేసేటటువంటిది. అటువంటి వాడు పరమాత్మ, అందుకే ఆయన రామాయ నమః. విరామాయ నమః అంటే అందరినీ కూడా, అంటే ఎవరైతే స్వయంగా వరాల్ని అందించగలరో, అంటే ఒక బ్రహ్మగారు ఇవ్వగలడు, లేదంటే మరొక రుద్రుడు ఇవ్వగలడు, లేదంటే ఇంద్రుడు ఇవ్వగలడు. వీళ్ళందరూ కూడా వారంతటా వారు స్వయంగా వరాలను ఇవ్వగలడు. అలాగే ఒక రావణాసురుడు ఇవ్వగలడు, ఎందుకంటే రావణాసుడికి చాలా శక్తులు ఉన్నాయి. కానీ అటువంటి వరాలు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈయన విరమింపజేస్తాడు. అంటే ఈయన ముందర వాళ్ళ యొక్క ప్రభావం ఏం లేదు. అంటే ఎంతటి ప్రభావం ఉన్నవాడైనా ఈయన ముందర ప్రభావం ఏమీ ఉండదు. ఇంకా ఈయన దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రభావాలన్నీ పోతాయి. ఈయన దగ్గర మళ్ళీ ఆ ప్రభావాలు ఏమీ పనిచేయదు. కాబట్టి వాళ్ళ ప్రభావం ఏదైతే ఉందో దాని నుంచి విరమింపజేసేటటువంటి వాడు. కాబట్టి విరామాయ నమః. విరతాయ నమః ఇదే రామో విరామో విరజో, విరజ అనేటటువంటిది మనం చదువుతాం. దాంట్లో విరతాయ నమః అనేటటువంటి దాన్ని మంత్రంగా ఇస్తున్నారు. నీ దగ్గర ఏముందమ్మా? విరతాయ నమః. అలాగే విరజ రామో విరామో విరజో. విరజో అంటే ఎటువంటి మలినములు అంటనేటువంటి వాడు అనేటటువంటి అర్థాన్ని చెప్తున్నారు. అలాగే విరతాయ నమః అంటే ఆయనకి విషయ చింతన అనేటటువంటిది ఏమీ లేదు. విషయ చింతన అంటే లౌక్యములో ఉన్నటువంటి పదార్థములు కానీ, లౌక్యములో ఉన్నటువంటి వస్తువులు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు కానీ, వీటి గురించి ఆలోచన కానీ, ఇవన్నీ దీని మీద ఒక ఇది కానీ, ఇవన్నీ సృష్టించిందే ఆయన కాబట్టి ఈయనకి వీటి మీద ఎటువంటి చింతన లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టింపబడే ప్రతి వస్తువు కూడా మాయామోహితమైనటువంటిదే. ఇవన్నీ కూడా మాయతో కూడుకున్నటువంటివే. కాబట్టి వీటిని గురించినటువంటి చింతన మనకి ఎక్కువ, కానీ ఆయనకి వీటి గురించి చింతనే లేదు. కాబట్టి అలా వీటి మీద విషయ చింతన లేనటువంటి వాడు. అలాగే ఆ విషయ చింతన లేకపోవటం వలన ఏ రకమైనటువంటి మలినములు లేనటువంటి వాడు, శుద్ధుడు, పరిశుద్ధుడు. తర్వాత మార్గాయ నమః అంటే ఈయన గొప్ప గొప్ప ఋషులు మునులు
ఎవరైతే ఒక అద్భుతమైనటువంటి యోగం ద్వారా కానీ, లేదంటే కనుక భక్తి ద్వారా కానీ, తపస్సు ద్వారా కానీ ఎవరైతే ఆయన్ని చేరుకోవాలని చెప్పి కోరుకుంటారో అటువంటి వారందరికీ కూడా మార్గాన్ని చూపించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈయనకి ఒక మార్గముగా వెతుక్కుంటూ ఈయన యొక్క మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. కాబట్టి మార్గాయ నమః. రెండవది నేయాయ నమః. ఇలా ఎవరైతే అటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఆ మార్గాన్ని చూపించేటటువంటి వాళ్ళు భగవంతుణ్ణే ప్రేరణగా తీసుకుని ఆ మార్గాన్ని వెతుక్కుంటారు భగవంతుని చేరుకోవడానికి. అటువంటి వారికి ఆ మార్గాన్ని చూపించేటటువంటి వాడు. నయాయ నమః. మూడవది మార్గో నేయో నయో నయ మనం చదువుకునేది. నయాయ నమః అంటే తనని ఎవరైతే భక్తి ప్రపత్తులతో పూజిస్తారో వారందరినీ కూడా తన ఆశ్రయంలోకి తీసుకుని వాళ్ళందరూ కూడా నిరంతరము తన పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండి ఉద్ధరింపబడేలాగా చేసేటటువంటి వాడు. నయాయ నమః. వాళ్ళందరినీ కూడా అలా ఉద్ధరిస్తాడు. దగ్గర ఉండి ఆశ్రితులు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా. అందుకే యోగక్షేమం మహామ్యహం అని చెప్పి భగవద్గీతలో కూడా చెప్పాడు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. ఇంకా అనయాయ నమః. అనయాయ నమః అంటే ఈయనకి సమస్తాన్ని కూడా ఈయన యొక్క స్వాధీనంలో ఉంచుకోగలడు. ఈయనకి ప్రత్యేకించి మళ్ళీ ఈయనకంటూ బాస్ ఎవడు లేడు. ఈయనే అందరికీ బాస్. ఈయనకి మళ్ళీ ఈయన మీద నాయకుడు కానీ ఈయన మళ్ళీ శాసించేవాడు కానీ ఈయన రిపోర్ట్ ఇవ్వాల్సిన వాడిని కానీ ఎవరు లేడు. అటువంటి అనయుడు అంటే ఎటువంటి నాయకుడు తన మించినటువంటి వాడు ఎవడు లేనటువంటి వాడు. తానే అందరికంటే ఉన్నతుడు. అటువంటి సర్వోత్తముడు కాబట్టి ఆయన పరమాత్మ. తర్వాత వీరాయ నమః. అద్భుతమైనటువంటి పరాక్రమాలు కలిగినటువంటి వాడు. అటువంటి బలపరాక్రమములతోటి ఎవరినైనా కూడా జయించగలిగినటువంటి వాడు, ఎవరినైనా కూడా మర్దించగలిగినటువంటి వాడు. అందుకే రాక్షసులకు ఈయనంటే ఎప్పుడు కూడా భయమే. ఎందుకంటే ఏ క్షణంలో అయినా కూడా రాక్షసులు ఎప్పుడైతే విజృంభిస్తారో ఈయన ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళందరినీ కూడా మర్దించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వప్నంలో కూడా ఈయన తలుచుకుంటే భయమే. శక్తిమతాం శ్రేష్ఠాయ నమః అంటే శక్తులను ప్రసాదించటంలో అందరికంటే కూడా గొప్ప శ్రేష్ఠుడు. తన యొక్క శక్తితోటి దేన్నైనా కూడా సాధించగలిగినటువంటి వాడు. అందుకనే ఎంతమంది రాక్షసులు ఎన్ని రకాలైనటువంటి కోరికలతోటి ఎన్ని రకాలైనటువంటి వరాల్ని పొంది చావకుండా ఉండాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చివరికి వాళ్ళందరూ కూడా చనిపోయారు. అందరూ కూడా అటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే గొప్ప శక్తుల్ని వరాన్ని పొందినటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చివరికి ఈ విష్ణువు చేతిలోనే పరమాత్మ చేతిలోనే మరణించారు. వాళ్ళందరినీ ఈయనే తుదముట్టించాడు. అంటే వాళ్ళందరినీ కూడా ఇంకా అంటే వాళ్ళకి ఎన్నైతే శక్తులు ఉంటాయో వాటిని మించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి శక్తి సంపన్నత ఉండటంలో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరిలోకి శ్రేష్ఠుడు, వాళ్ళందరిలోకి ప్రశంసింపదగినటువంటి వాడు. తర్వాత ధర్మాయ నమః. ఈయన మనం ఈ సంకల్పం చేసుకునేప్పుడు చెప్పుకుంటాం. ఫస్ట్ ముందర కేశవనామాలు చెప్పుకున్న తర్వాత ఫలానా రోజు, ఈరోజు ఫలానా సంవత్సరం, ఫలానా నెల, ఫలానా వారం, ఫలానా తిథి, ఇవన్నీ ఈ రోజున మేము చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం. అంటే మనం దేనికోసం చేస్తున్నాం? ఈ నాలుగిటి కోసం చేస్తున్నాం. మనందరికీ మోక్షం కావాలా? ముందర మనకి ఒక సంపద కావాలి, లేదంటే కనుక మన సంతానం బాగుండాలి, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి, మన ఆరోగ్యం బాగుండాలి. ఇవన్నీ మన కోరికలు. అంతేగాని అందరూ మోక్షం కోసం అయితే కనుక 100లో ఒక్కడు కూడా పూజ చేయట్లేదు దేవుడికి. మనందరం కూడా దీనికోసం పూజ చేస్తున్నాం, మనకు కావాల్సిన రాందే. కానీ యోగులు, మహానుభావులు, సిద్ధులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం మోక్షం కోసం, భగవంతుని చేరడం కోసం పూజ చేస్తున్నారు. కాబట్టి ఆయన అటువంటి ధర్మస్వరూపుడు. ఎటువంటి ధర్మస్వరూపుడు అంటే మనకేది కావాలో మనకిస్తాడు, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి ఇస్తాడు. ఎవరికి ఏది కావాలో దాన్ని ఇచ్చేటటువంటి వాడు. ధర్మ విదుత్తమాయ నమః. ఇంకా ఆ ధర్మము తెలిసినటువంటి వాళ్ళల్లో ఈయనే పరమశ్రేష్ఠుడు. ఇక ఈయనకంటే ధర్మం తెలిసినటువంటి వాడు ఎవరూ లేడు. ఆ ధర్మం తెలిసినటువంటి వాళ్ళలో పరమశ్రేష్ఠుడు. అందుకే
చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఏదైనా ధర్మానికి సంబంధించినటువంటిది ఏదైనా కావాలంటే కనుక రాముడిని అడిగి తెలుసుకునేవాళ్ళు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ, రాముడిని మించినటువంటి ధర్మాత్ముడు ఇంకెవరూ లేరు. ఇంకా ఆయన ఏది చేసినా కూడా అధర్మంగా ఏమీ చేయడు కాబట్టి రాముడు ఏదైనా ఒకటి చేస్తే కనుక ధర్మబద్ధంగా జరిగినట్టే, ఇంకా దానిది అదే ప్రమాణికం అంతే. కొంతమంది ఉంటారు టైం అంటే టైం పంక్చువల్గా ఉంటారు, 9 కంటే కరెక్ట్గా 9కి, అదివరకు సైరన్లు ఉండే, ఇప్పుడు లేవు. ఆ సైరన్ కరెక్ట్గా పొద్దున 7ంటికి మోతుందంటే 7ంటికి మోతుంది, మన వాచ్ని కరెక్ట్ చేసుకోవచ్చు, అది ఎప్పుడు తప్పు మామూలు, మనం ఏదైనా అటు ఇటు లేస్తాం. అలాగా ఇక ధర్మము అనేటటువంటి విషయానికి వస్తే కనుక రాముడు అంతే. రాముడు ధర్మము, ధర్మము రాముడు. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజ. మొట్టమొదటిది వైకుంఠాయ నమః. ఈ వికుంఠ అంటే వైకుంఠంలో వికుంఠ అనేటటువంటి శబ్దానికి ఎడబాటు లేనటువంటి వారు అనేటటువంటి అర్థాన్ని చెప్తున్నారు మనకి ఇక్కడ. అంటే ఎవరైతే వైకుంఠాన్ని చేరుకున్నారో వాళ్ళకి భగవంతుడితో ఎడబాటు లేదు. వాళ్ళందరూ కూడా ఎప్పుడూ నిత్యం కూడా భగవంతుడితో ఉండి నిత్యం కూడా ఆనందిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. అంటే ఎవరైతే ఆ స్థితికి వెళ్తారో, ఎవరినైతే తన యొక్క పరమపదానికి చేర్చుకుంటాడో వాళ్ళందరూ కూడా భగవంతుడిని సేవిస్తూ ఆనందంగా ఉంటారు. అంతేగాని అక్కడికి తీసుకెళ్ళి సరే మీ అందరికీ గెస్ట్ రూమ్ కాబట్టి మీ గెస్ట్ రూమ్లో మీరు, నా రూమ్లో నేను అని చెప్పి ఆయనే ఉండడు. వాళ్ళందరూ కూడా నిరంతరం ఎవరైతే ఆ వైకుంఠాన్ని చేరుకుంటారో వాళ్ళందరూ కూడా నిరంతర భక్తి శ్రద్ధలతో ఆయన సేవిస్తూ ఆనందంగా అక్కడ ఉండిపోతారు భగవంతుని కీర్తిస్తూ. తర్వాత పురుషాయ నమః. ఈ పురుషాయ నమః అనేటటువంటి దానికి అంటే మగవాళ్ళు కాదు, అంతకుముందు కూడా చాలాసార్లు అర్థాలు చెప్పారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే సంస్కృతంలో పుర్ అనేటటువంటి పదానికి అంటే పురుష అనేటటువంటి పుర్ ఉష పురుష అయితే మొట్టమొదటి పదానికి పూర్వుడు అనేటటువంటి దాన్ని, ఉష అనేటటువంటి దానికి కాల్చివేయగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్పి అర్థాన్ని చెప్తూ, అలాగా పురుష అనేటటువంటి ఈ పదానికి పాపాలను దహించి వేయగలిగినటువంటి వాడు, మన పాపాలన్నింటినీ కూడా దహించి వేయగలిగి మనకి ఆ పాపముల నుండి మనల్ని రక్షింపగలిగినటువంటి వాడు, అందుకని పురుషాయ నమః. తర్వాత ప్రాణాయ నమః. ప్రతి ఒక్కరి యొక్క ప్రతి జీవిలో కూడా ప్రాణరూపంలో ఉండేటటువంటి వాడు ఆయనే ప్రాణము. ఆయన తప్పితే ఇంకా ప్రాణరూపంలో ఉండగలిగినటువంటి వాడు లేవు, ఆ ప్రాణాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు లేడు. కాబట్టి జీవునికి ఆధారం ప్రాణం, ఆ ప్రాణాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మ ఈయనే కాబట్టి ప్రాణాయ నమః. అలాగే ప్రాణదాయ నమః అంటే ప్రాణాన్ని ఇచ్చేటటువంటి వాడే ఆయనే. మళ్ళీ ఒకసారి ప్రాణాన్ని ఇచ్చిన తర్వాత ప్రాణం నిలబడాలంటే శక్తి కూడా కావాలి కదా. ఇప్పుడు ప్రాణాన్ని ఇచ్చాడు, మనలో ప్రాణాన్ని మనకి ప్రసాదించాడు. ఒక శిశువుగా పుట్టినటువంటి వాళ్ళు ప్రాణం ఉంది, ప్రాణం వల్ల వాడు లేచి కేవమని ఏడ్చాడు, అంతటితో సరిపోతుందిగా. వాడు మళ్ళీ వృద్ధి చెందాలంటే, వాడు పెరగాలంటే ఆ శక్తి కావాలి కదా వాడికి. చిన్నప్పుడు అయితే పాలు కావాలి, తర్వాత అయితే భోజనం కావాలి, ఎప్పుడు ఏది కావాలో అది కావాలి. కాబట్టి ఈయన పరమాత్మ ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆయన ప్రాణశక్తి కూడా ఆ రకంగా ఇస్తూ ఉంటాడు అని చెప్పేటటువంటిది ఈ మంత్రం. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ అనేది. దీనికి ప్రమాణంగా ఏం చెప్తున్నారంటే రామాయణం గ్రంథంలో వాల్మీకి చెప్పినటువంటి దాన్ని చెప్తున్నారు. అదేంటంటే అపివృక్షాహ పరిమ్లానాన పుష్పాంకుర కొరకాహ అనేటటువంటిది వాల్మీకి మహర్షి చెప్పారు. ఎప్పుడంటే ఎప్పుడైతే ఈయన వనవాసం చేస్తూ మరి మొట్టమొదట ఒక ఆశ్రమంలో ఉన్నారు సీతాదేవితో కలిసి, అక్కడి నుంచి సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా ఏ ఆశ్రమ ప్రాంతంలో అంత ముందైతే ఆయన ఉన్నాడో అక్కడంతా కూడా చక్కగా ఒక ఉద్యానవనంలాగా ఉండేదిట. చక్కగా పువ్వులన్నీ కూడా తీగలతోటి చక్కగా అక్కడ పుష్పించి చక్కగా ఆయనకు కావాల్సినటువంటి పూజ చేసుకోవడానికి కావాల్సినటువంటి పుష్పాలు అవన్నీ వచ్చేవిట. చాలా సుందర వనంలాగా ఉండేటటువంటిది ఈయన ఉన్నటువంటి ప్రాంతం కూడా. ఎందుకంటే సాక్షాత్తు రాముడు అక్కడ ఉన్నట్టు కాబట్టి ఆయన యొక్క శక్తితోటి అక్కడ ఉన్నటువంటి ఆ మొక్కలన్నీ కూడా పుష్పించి, అలాగే పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా చక్కని ఫలాన్ని అందజేస్తూ చక్కగా ఫలవంతంగా పుష్పాల శోభతో ఉండేటటువంటిదిట. ఎప్పుడైతే సీతమ్మ వారిని వెతుక్కుంటూ ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఆ ఉద్యానవనాలన్నీ కూడా మాడిపోయినాయి, అన్నీ కూడా కళావిహీనంగా తయారయ్యాట. అవన్నీ కూడా పుష్పించడం అనేసేట, అన్నీ ఎండిపోయాయట. అంటే ప్రాణము ఉండటం వేరు, ప్రాణశక్తి. మన ఇంట్లో కూడా మొక్క అంతే కదా, మొక్కకి ప్రాణానికి ఏం కావాలి, దానికి నీళ్ళు పోయాలి. మనం 10 రోజులు నీళ్ళు పోయలేదు అనుకోండి, మనం ఏదైనా ఊరు వెళ్తాం, వచ్చేసరికి అన్నీ వాడిపోయాయి. మళ్ళీ కాసి నీళ్ళు పోయాక దానిలో ప్రాణశక్తి వచ్చేస్తుంది, మళ్ళీ చక్కగా అవి లేచి నిలబడతాయి.
కాబట్టి అటువంటి ప్రాణశక్తిని ఇచ్చేటటువంటి వాడు. ప్రణవాయ నమః, ఓంకార స్వరూపుడు ఆయనే. అటువంటి ఓంకార స్వరూపుడికి నమస్కృతి. పృథివ్యై నమః, పృథివే నమః అంటే భూమి రూపంలో ఈ ప్రపంచాన్నంతటినీ కూడా వ్యాప్తించి ఉన్నటువంటి వాడు. భూమి రూపంలో ప్రపంచాన్ని అంతా కూడా వ్యాప్తించి ఉన్నటువంటి వాడు. తర్వాత హిరణ్య గర్భాయ నమః, హిరణ్య గర్భుడు. ఈ హిరణ్య గర్భుడు అనేటటువంటి పదం అనేక సార్లు ఇది మనకి రిపీటెడ్గా వస్తుంది. ఇక్కడ కూడా హిరణ్య గర్భాయ నమః. హిరణ్యము అనేటటువంటిది కేవలం బంగారం, అంటే బంగార తేజస్సు. ఆ హిరణ్యానికి ఎందుకంటే అంత దీన్ని మనకి మంత్రాల్లో కూడా ఇచ్చారంటే హిరణ్యం అనేటటువంటి ఒక తేజస్సు, హిరణ్యం అనేటువంటి శుద్ధత. దాన్ని ఎంతో శుద్ధి చేస్తేనే ఆ బంగారం అనేటటువంటిది వస్తుంది. ఆ వచ్చినటువంటి బంగారం మళ్ళీ అది కలర్ మారుతుందా? మారదు. అదే మామూలుగా అనుకోండి, కలర్ మారిపోతాయి. ఇత్తడో ఏదో అయితే కనుక కలర్ మారిపోతుంది. బంగారానికి కలర్ మారే పనే ఉండదు. అంటే దాన్ని తీసుకెళ్ళి మనం ఏదో బురదలోనో మట్టిలో పాడేది, దాన్ని బాగా మట్టి పూస్తే మట్టి వాసింది. లేకపోతే ఎప్పటికైనా బంగారం బంగారమే. అయితే బాగా మనం ఇది చేస్తే కనుక ఇంకాస్త మెరుస్తుంది. దాని మెరుపు కొంచెం తగ్గచ్చు పెరగచ్చు, కానీ దాని యొక్క సహజ వర్ణం ఏదైతే ఉందో అది పోనే పోదు. అవే మీకు మీ ఇత్తడి రాగి అలా ఉండవు, అవి మారిపోతాయి. ఎందుకంటే ఈ వాతావరణానికి మన యొక్క దీనికి అన్నీ మారిపోతాయి. వెండి కానీ అన్నీ మారుతాయి. కేవలం హిరణ్యమునకు మాత్రమే అటువంటి గొప్పతనం ఉంది. అందుకే హిరణ్యం అనేటటువంటి అంత పవిత్రమైనటువంటి. తర్వాత శత్రుఘ్నాయ నమః. శత్రుఘ్నుడు అంటే శత్రువుల్ని జయించేటటువంటి వాడు. ఈయన రాక్షసుల్ని, అంటే మన దేవతలందరికీ ఎవరైతే విరోధులు ఉన్నారో అటువంటి రాక్షసుల్ని జయిస్తాడు. మరి మానవులుగా మనకే రకంగా ఈ శత్రుఘ్నుడు అనేటటువంటిది ఉపయోగపడుతుందంటే, మనలో ఉన్నటువంటి కామ క్రోధ మదమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళకి వాటిని జయించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ఆయన యొక్క ఆశ్రితులో వాళ్ళు ఈ కామక్రోధ మదమాశ్చర్యాలన్నింటినీ కూడా జయిస్తారు. వాళ్ళందరూ కూడా వీటిని దాటుతారు. దాటితే ఆయన ప్లేస్. కాబట్టి వాటన్నిటిని కూడా నిరోధించేటటువంటి వాడు, వాటిని సమూలంగా నాశనం చేయగలిగినటువంటి వాడు. వ్యాప్తాయ నమః. మళ్ళీ ఇందాక వ్యాప్తి చెందినటువంటి వాడు, సర్వమునందు సకలమునందు వ్యాప్తి చెందినటువంటి వాడు. వాయువే నమః. వాయువే నమః అంటే వాయువు అనేటటువంటిది స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. వాయువును నిరోధించడం అనేటటువంటిది చాలా కష్టం. వాయువుని ఆపటం అనేటువంటిది ఎవడి వల్ల కాదు. ఏదైనా దానికి అడ్డం పెట్టామనుకోండి, ఆ అడ్డం పెట్టామని చెప్పి ఆగిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది. ఏమో ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓ పెద్ద తలుపు అడ్డం పెట్టామనుకోండి, ఆ తలుపు వరకు అవుతుంది, తలుపు వెనకాల మళ్ళీ వాయువు ఉంది. సో వాయువుని ఆపటం అనేటటువంటిది ఎవరికి కూడా సాధ్యం కానటువంటి, అసలు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది వాయువు. ఆ వాయువులాగా ఈయనే తన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఆయనే స్వయంగా వెళ్ళిపోతాడు. భక్తులు ఆయన దగ్గరికి రావక్కర్లేదు, భక్తుల దగ్గరికి ఆయనే వెళ్ళిపోతాడు. అంటే అందుకే చంద్రబాబు నాయుడు గారి పథకం అయి ఉంటుంది, ఏది ప్రజల వద్దకు పాలన. ఆయనే భక్తుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ రామాయణ కాలంలో శబరి, ఆ శబరి చాలా వృద్ధురాలు. ఆవిడ ఆ శబరి యొక్క గురువుగారు ఎవరైతే ఉంటారో ఆయన కూడా వచ్చి చెప్తాడు, ఇంక చాలమ్మా, ఇప్పటికే చాలా కాలం ఈ భూమి మీద ఉన్నావు, నువ్వు ఇప్పుడు అన్నిటికీ అర్హత నీకుంది, మోక్షాన్ని పొందొచ్చు. ఎందుకంటే ఆవిడ వాళ్ళందరూ కూడా ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే వాళ్ళు చేసినటువంటి యోగంతో కానీ వాళ్ళు చేసినటువంటి ఆ భక్తి సాధనలో వాళ్ళు కావాలనుకుంటే కనుక వాళ్ళు ప్రాణాలు వదిలిపెట్టేయగలరు. మనం చేయలేము ఆ పని, మన వల్ల కాదు. మనకి ఎప్పుడు రాస్తాడో అప్పుడే. కానీ వాళ్ళు ఆ రకంగా ప్రాణాలని వదిలేయగలరు. కానీ ఆ శబరి ఏముంటుందంటే, నేను రాముడిని ఒక్కసారైనా చూసిన తర్వాత ప్రాణాలను వదిలేస్తాను, కానీ రాముడిని చూడకముందు నేను చనిపోను. రాముడిని చూడాలి అంటే సీతాదేవి వెళ్ళిపోయిన తర్వాత కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ శబరి దగ్గరికి ఎవరు వెళ్ళారు? రాముడే వెళ్ళాడు. అంటే భగవంతుడే భక్తుడి దగ్గరికి వెళ్ళాడు, కానీ భక్తుడు భగవంతుడి దగ్గరికి రాలేదు. శబరీదేవి వెతుక్కుంటూ రాముడిని చూడలేదు. మరి చాలా కాలం ఆయన అడవుల్లోనే ఉన్నాడు. ఎవరో ఒకళ్ళు డోలీ పట్టుకొని డోలీలో తీసుకెళ్ళండి అని చెప్పి ఎప్పుడు రాలే ఈయన దగ్గరికి. రాముడు వచ్చేదాకా కూర్చుంది. చివరికి రామలక్ష్మణులు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి కూడా కావాల్సినటువంటి పళ్ళు పలహారాలు అవన్నీ పెట్టిన తర్వాత ఆవిడ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి అలా భక్తుల్ని తానే వెళ్తాడు. అలాగే గుహుడు కూడా ఆయనకి పరమ భక్తుడు. ఆ గుహుడిని కూడా ఆయనే ఉద్ధరించాడు. ఆయన వెళ్ళి ఆ గుహుడి వల్లే ఆ పడవ దాటుతాడు, దాటి ఆ గంగా నది తీరాన్ని దాటి వెళ్ళిపోతాడు. ఆయన దాటలేక కాదు, ఆయన వెళ్ళలేక కాదు, కానీ భక్తుల్ని అలా ఉద్ధరించడానికి ఆయనే ఆ భక్తుల దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా స్వతంత్రంగా వెళ్ళిపోగలిగినటువంటి వాడు, ఎలా అయితే వాయువు స్వతంత్రంగా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోగలిగినటువంటి వాడు. అదోక్షజాయ నమః. తరగనటువంటి ఆనంద గుణ సంపదలు కలిగినటువంటి వాడు. అంటే ఈ భూమికి ఆకాశానికి
మనం ఉన్నటువంటి ప్రాంతానికి ఆకాశానికి మధ్య ఒక విరాట్ స్వరూపంలో ఉద్భవించినటువంటి వాడు, అటువంటి ఆనంద స్వరూపుడు. ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్రహ సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఋతు ఋతవే నమ, ఈ ఋతవే నమ, సంవత్సరాయ నమ, మాసాయ నమ, పక్షాయ నమ అనేటటువంటి మంత్రాలని మీరు సూర్యాష్టోత్తరం చేస్తే దాంట్లో వస్తాయి. అంటే కాలమునకు సంబంధించినటువంటివి ఈ ఋతువులు. ఇవన్నీ ఏంటంటే కాలమే కదా, కాలాన్ని తెలియజేసేటటువంటి ఈ ఋతువులు కానీ మాసములు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి సాక్షాత్తు ఇవన్నీ కూడా ఎవరి చేత, ఈ కాల స్వరూపుడు ఆయనే కాబట్టి ఈ ఋతువులు, మాసములు, సంవత్సరములు, గడియలు, గంటలు, నిమిషాలు, క్షణాలు ఇవన్నీ కూడా అందులో భాగమే, ఆ కాలస్వరూపుల్లో ఉన్నటువంటి భాగమే. కాబట్టి ఆయన ఋతువులు ఎలా అయితే శోభింపచేస్తాయి మనని, అంటే ఒక్కో ఋతువు ఉంది, ఒక్కో ఋతువుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. వసంత ఋతువు చక్కగా చెట్లన్నీ కూడా చిగుర్చి చాలా ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. అలాగే ఏ ఋతువుకి ఆ ఋతువు. హేమంత ఋతువు, ఈ హేమంత ఋతువులో చక్కని చలి. వర్ష ఋతువు, వర్షించేటటువంటి కాలం. అంటే ఏ ఋతువుకి ఆ ఋతువు తన యొక్క ఈ కాలముతో పాటు తిరుగుతూ ఉండేటటువంటి ఈ ఋతువులన్నీ కూడా ఎప్పటికప్పుడు అవి మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు చెంది మనకి ఒక్కో రకంగా మనకి జీవులన్నిటికీ కూడా సహాయపడుతుంటుంది. మరి వర్షము పడాలి, చలి ఉండాలి, అలాగే ఆ వసంత ఋతువు ఉండాలి, గ్రీష్మము ఉండాలి, ప్రతి ఉండాలి. ఆ ఋతువులన్నీ కూడా తమ యొక్క శుభాన్ని మార్చుకుని ఎలా అయితే ఆనందింపజేస్తాయో, ప్రకృతిని శోభింపజేస్తాయో, అలాగే భగవంతుడు కూడా ఆ ఋతువులలాగా సమస్తాన్ని కూడా శోభింపజేస్తూ ఉంటాడు, మార్పు చెందుతూ శోభింపజేస్తూ ఉంటాడు. సుదర్శనాయ నమః, సుదర్శనాయ నమః, చక్కని దర్శనము ఇచ్చేటటువంటి వాడు. అంతే ఆయన యొక్క రూపమే మోహనమైనటువంటి రూపం. ఆయన రూపం, ఆయన విష్ణువుగా కానీ, లేదా శివుడిగా చెప్పినా, ఆయన కృష్ణుడిగా చెప్పినా, ఆయన రాముడిగా చెప్పినా, అంటే ఏ రూపము లేనటువంటి వాడు అని చెప్తూనే ఆయన్ని మళ్ళీ విశేషంగా ఆయన్ని చాలా శోభాయమానంగా ఆయన్ని అందరూ కూడా వర్ణించి చెప్పారు. కాబట్టి అటువంటి చక్కని విశేషమైనటువంటి దర్శనమును ఇవ్వగలిగినటువంటి వాడు. కాలాయ నమః, కాలస్వరూపుడు. ఈ కాలం అంతా కూడా ఆయనతో పాటే తిరుగుతూ ఉంటుంది. కాలం అంతా కూడా ఆయన తిప్పేటటువంటిదే. ఈ కాలంలో తిరుగుతూ ఉంటుంది, ఈ కాలంలో మనందరం కూడా తిరుగుతూ ఉంటాం. కాబట్టి అటువంటి వాడు ఆ కాలాన్నంతటిని కూడా తనలో కలుపుకునేటటువంటి వాడు. ఎందుకంటే చివరికి మళ్ళీ మొత్తం సమస్తం లయం కావాల్సిందే. అదంతా కూడా దాన్ని చరించేలాగా చేసేటటువంటి పరమేశ్వరుడు. పరమేష్టినే నమః అంటే ఎవరికైనా సరే పరమ ఇష్టి అంటే కోరిక. పరమేష్టి ఈయన ఎవరికైతే ఏదైతే అత్యంత ప్రీతికరమైనటువంటిది, ఇష్టమైనది ఉంటుందో దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. అంటే మనకి సంపదలు ఇష్టం అనుకోండి, ఆ సంపదను ఇస్తాడు. మనకి పుత్ర సంతానం ఇష్టం అనుకోండి, పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాడు. మనకి లేదు, ఆయన మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఆయన్ని ఆశ్రయించి మనం మోక్షాన్ని పొందాం అనుకున్నాడు అనుకోండి, అటువంటి మోక్షాన్ని కలగజేస్తాడు. మనకి ఏది కావాలో, భక్తులకు ఏది కావాలో అది అనుగ్రహించగలిగినటువంటి పరమేష్టి. అటువంటి ఉన్నతమైనటువంటి స్థానముల్లో ఉన్నటువంటి వాడు. అలాగే పరిగ్రహాయ నమః, మనం ఇచ్చేటటువంటి వాటన్నిటిని కూడా గ్రహించేటటువంటి వాడు. మనం ఏదైనా సరే భక్తితో ఏది ఇవ్వండి దాన్ని స్వీకరిస్తాడు. అందుకే మనకి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం, సత్యనారాయణతో అందరూ చేసుకుంటారు. దానికి 6 రకాల ప్రసాదాలు. ఒకడు గోధుమ పిండితో చేస్తారు, ఆ గోధుమ పిండి కొంతమంది పొడి చేస్తారు, కొంతమంది ఉడికిస్తారు, కొంతమంది రవ్వ పొడిగా చేస్తారు, కొంతమంది రవ్వతో రవ్వ కేసరి చేస్తారు. ఎవరికి ఇష్టమైతే అది. కానీ ఆయన ఏదైనా స్వీకరిస్తాడు. మీరు పెట్టినా స్వీకరిస్తాడు, నేను పెట్టినా స్వీకరిస్తారు, ఎవరు ఏది పెట్టినా దాన్ని స్వీకరిస్తూనే ఉంటాడు. అందుకే మోమోస్ కూడా పెడుతున్నాం మనం ఆయనకి, అది కూడా స్వీకరిస్తాడు. ఏది పెట్టినా స్వీకరిస్తాడు. కాబట్టి సకలాన్ని సర్వాన్ని కూడా స్వీకరిస్తాడు. ఏది ఇచ్చినా కూడా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చిన దాన్ని స్వీకరించేటటువంటి వాడు. ఉగ్రాయ నమః, ఉగ్రాయ నమః అంటే తీవ్ర స్వభావం కలిగినటువంటి వాడు. ఎవరి మీద తీవ్ర స్వభావం చూపిస్తాడు? దుష్టుల మీద తీవ్ర స్వభావం చూపిస్తాడు. తల్లి ఎవరి మీద కోపడుతుంది? పిల్లల మీద కోపడుతుంది. ఎప్పుడు కోపడుతుంది? వాళ్ళు తప్పు చేస్తే కోపడుతుంది, లేదంటే కనుక తల్లి ఎప్పుడు కోపడదు. అలాగే మనకి తండ్రి వంటి వాడు, తల్లి వంటి వాడు ఆయనే. కాబట్టి ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళందరి మీద కూడా తీవ్రమైనటువంటి స్వభావాన్ని చూపించగలిగినటువంటి వాడు. వాళ్ళు చేసినటువంటి కర్మల్ని బట్టి, వాళ్ళు చేసినటువంటి పాపాలని బట్టి వాళ్ళకి దండనమును కూడా విధించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మళ్ళీ సంవత్సరాయ నమః, ఋతు సంవత్సర కాలం అని మనకి ఈ శ్లోకం.
ఋతు సుదర్శన కాల పరమేష్టి పరగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో సంవత్సరాయ నమః. ఈయన మళ్ళీ సంవత్సరాయ నమః అంటే ఇది కూడా కాలస్వరూపమే. ఆ కాలస్వరూపుడుగా ఉండి సమస్త భూతాలకి కూడా సుఖనివాస స్థానమైనటువంటి వాడు. అన్ని రకాల ప్రాణులు కూడా సుఖంగా అవి నివసించడానికి స్థానమైనటువంటి వాడు, అంటే కారణమైనటువంటి వాడు. ఎప్పుడైతే ఇవి మనకి అటువంటి సుఖమనేటటువంటి దూరమై ఎవరైనా దుష్టుడి వల్ల మనకి ఎప్పుడైతే అనిశ్చితి లేదంటే కనుక మనకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు మళ్ళీ అలా స్థితమై ఉన్నటువంటి వాడు మళ్ళీ ఒకసారి మళ్ళీ వచ్చేస్తాడు. ఆ రూపాన్ని ధరించి మళ్ళీ వస్తాడు. ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అటువంటి ఇబ్బందిని మళ్ళీ తొలగించి మళ్ళీ ఆయన స్థానానికి ఆయన వెళ్ళిపోతాడు. అటువంటి వాడు ఏదైనా సమస్త భూతాలకి సుఖస్థానాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఆ సుఖస్థానం కనుక ఎప్పుడైతే ఇబ్బందిలో వెళుతుందో దానికి వెంటనే ఆయన మళ్ళీ ఉద్భవించి కావాల్సినటువంటి దాన్ని చేసి వెళ్ళిపోతుంటాడు. దక్షాయ నమః. క్రూరులని దక్షుడు అంటే సమర్థుడు, దక్షత కలిగినటువంటి వాడు. ఆయన ఎవరినైనా కూడా ఆయనకు ఉన్నటువంటి సమర్థతతోటి అత్యంత వేగముగా వారిని తుదముట్టించగలిగినటువంటి వాడు. అందుకే రావణాసురుడు కూడా మరి సాక్షాత్తు ఇంద్రుడు కానీ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేనటువంటి వాళ్ళు. వాళ్ళందరి చేతిలో ఎటువంటి పరిస్థితిలో ఈయనకి ఏమీ కూడా ఇబ్బంది లేదు. వాళ్ళందరినీ కూడా జయించినటువంటి వాడు, తిప్పలు పెట్టినటువంటి వాడు. అలాంటి వాడు కూడా రాముని యొక్క ఆ శరముల యొక్క ధాటికి ఆయన మూర్ఛిల్లిపోతే ఆయన యొక్క రథసారథి ఎవరైతే ఉంటాడో ఆ రథసారథి పట్టుకుని దూరంగా తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే అప్పుడు ఆ రోజు కనుక యుద్ధం చేస్తే కనుక రావణాసుడు అప్పుడే అయిపోతాడు. అయినా ఒకసారి పడిపోయినటువంటి వాడిని మళ్ళీ రాముడు కూడా కొట్టాడు. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే దూరంగా తీసుకెళ్ళిపోతాడు. ఇప్పటికే చాలా అలసిపోయాడు అని చెప్పి రావణుడిని తీసుకెళ్ళిపోతాడు. అందుకంటే అటువంటి రావణుడు కూడా, అంతటి ప్రతాపవంతుడైనటువంటి రావణుడు కూడా ఈయన ముందర నిలబడలేడు. ఎందుకంటే అంతటి దక్షతను కలిగి ఉంటాడు పరమాత్మ. విశ్రామాయ నమః అంటే మనకి ఆ విశ్రాంతి స్థానమైనటువంటి వాడు. అంటే విశ్రాంతి అంటే ఏంటండి? పరమశాంతితోటి ఆనందంగా కొంచెం ఎటువంటి ఇది లేకుండా కూడా ఉండేటటువంటి ఇదే ఈ పరిస్థితి ఏదేదో దాన్ని విశ్రామము. మనం కూడా విశ్రమించామంటే ఎటువంటి ఆందోళన లేకుండా ఏమీ లేకుండా కాసేపు కేవలం పడుకోవడమే కాదండి. విశ్రమించడం అంటే కూర్చుంటే కూడా విశ్రమే. ఏదో ఒకటి ఉన్నదాన్ని అంటే కొంచెంసేపు మన ఆలోచనలు వీటన్నింటినీ పక్కన పెట్టేసి ఆందోళన చెందకుండా ఒక ప్రదేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక స్థిరంగా ఉండటం, అది విశ్రమించడం. అంటే అన్ని ఆలోచనలు దూరంగా పెట్టడం, కాసేపు ఏ పని లేకుండా కూర్చోవడం అన్నమాట. అటువంటి దాన్ని కలగజేయగలిగినటువంటి వాడు విశ్రామాయ నమః. అంటే ఆ చల్లని ఆయన యొక్క ఆశ్రితులు ఎవరైతే ఉన్నారో ఆయన కోరుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని చేరుకుంటే వాళ్ళు విశ్రమించినట్టే. ఇంకా వాళ్ళకి ఇంకా అక్కడ ఆనందమే తప్పితే వేరేటటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి అలాంటి విశ్రామ స్థానాన్ని కలగజేయగలిగినటువంటి వాడు. విశ్వదక్షిణాయ నమః. ఒక్క ఆనందం ఇవ్వటాన్నో సంపదలు ఇవ్వటంలోనో కేవలం వాటిలోనే కాకుండా దేనినైనా అందించగలిగినటువంటి సర్వసమర్థత కలిగినటువంటి వాడు. అంటే ఎవరైతే తన్ని ప్రేమిస్తారో వాళ్ళని ఉద్ధరిస్తాడు, ఎవరైతే తనను ద్వేషిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళడు, వాళ్ళనేమి అణిచివేయడు, వాళ్ళనేమి ఇచ్చేయడు. ద్వేషించేవాళ్ళు ద్వేషిస్తూనే ఉంటారు, ప్రేమించే వాళ్ళని దగ్గరే తీసుకుంటాడు. ద్వేషించేటటువంటి వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోడు. కాబట్టి ఆయనకి ద్వేషించేవాళ్ళైనా ప్రేమించేవాళ్ళైనా ఆయన దృష్టిలో వాళ్ళు భేదం అనేటటువంటిది ఏం లేదు. కాకపోతే ఎవరు ఏది చేయగలుగుతారో ఏది చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఉన్నతి అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. ఎలా ఉన్నా కూడా అందరూ కూడా ఆయన సృజించినటువంటి వాడే. ఒక దుర్మార్గుడినే ఆయనే సృజించాడు, ఒక దుష్టుడినే ఆయనే సృజించాడు. కాబట్టి సృజంతా కూడా సృష్టి అంతా ఆయనదే. కానీ సృష్టించినప్పుడు దుర్మార్గుడిగా సృష్టించాడా? ఏమి సృష్టించలేదు. రావణాసురుని తీసుకెళ్ళి చాలా గొప్ప బ్రాహ్మణ వంశంలో పుట్టించాడు. కానీ తాను ఆ రకంగా ఆయన చేసినటువంటి కర్మల వలన ఆ రకమైనటువంటి దుష్టత్వం కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. లేదంటే కానీ సృజనలో ఏమి లోపం ఏం లేదు. కాబట్టి ఎవరిని సృజించినా మామూలుగా ఒక శిశువులాగే సృజిస్తాడు. వాడు పెరిగేటటువంటి పద్ధతిని బట్టి దాన్ని బట్టి వాడి యొక్క అలవాట్ల వల్ల కానీ అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాతావరణం వల్ల కానీ వాడు మారిపోతాడు. కానీ అందువల్ల వాడి మీద అయిష్టత, వీడి మీద ఇష్టత ఇలాంటివి ఏం లేవు. అందుకే చాలాసార్లు నేను చెప్తా, అష్టమి మంచిది కాదండి, నవమి మంచిది కాదండి. మనకి ఇవన్నీ దేవుడికి ఏమీ లేవు. అష్టమి రోజే ఆయన పుట్టాడు, నవమి రోజే అమ్మవారు పుట్టింది.
కాబట్టి ఆయనకి ఇష్టము అయిష్టము, ఈ వారం మంచిది, ఆ వారం మంచిది, మంగళవారం ఇవ్వకూడదు, శుక్రవారం ఏమీ లేవు. అన్నీ ఆయన ఇచ్చినవే. మనం ఇచ్చిందంటే ఇప్పుడు మీరు వండిన వంటలో మీకు ఏది నచ్చింది అంటే ఇది బాగా చేశానని చెప్తారు, కానీ చిచ్చి ఇది నేను చండాలంగా చేశాను ఎవరిని చెప్తారా? పొరపాట్లు కూడా ఒప్పుకోరు. అన్నీ మనం చేసినవే కదా, అన్నీ కష్టపడే చేసాం. ఒకటి బాగుండొచ్చు, ఒకటి బాగాలేకపోవచ్చు, అంతే. అందువల్ల భగవంతుడికి ఇది ఇష్టం లేదు అనేటటువంటిది ఏమీ లేదు. దేన్నైనా కూడా ఆయన చేయగలడు, దేన్నైనా ఇవ్వగలడు. కాబట్టి ఆయనకి ద్రోహైనా ఒకటే, వీడైనా ఒకటే, వాడైనా ఒకటే. వీడి కర్మ కొద్ది వీడు వెళ్తాడు, వాడి కర్మానుసారం వాడిపోతాడు, ఎవడి దాన్ని వాడిపోతాడు. అంతేగాని సృష్టించినప్పుడు ఆయన ఏమీ బాధపడ్డు వీడిని ఇలా ఎందుకు సృష్టించాను అని. ఎందుకంటే ఆయన సృష్టించింది కరెక్ట్గానే సృష్టించాడు. వాడలా తయారవుతాడు. వాడలా తయారైన వాడికి ఆయన ఏమీ కారణం, దానికి ఆయన ఏం కారణం కాదు. కారణం వాడే, ఎవడికి వాడే. అందుకనే జన్మ వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు ఉద్ధరిస్తారంటే ఎవరు ఉద్ధరించరు. ఎవరు ఉద్ధరించరు, ఎవరికి సలహా ఇవ్వలేరు, ఎవరిని బాగు చేయలేరు. ఎవడికి వాడు బాగుపడాలి, వాడు వృద్ధిలోకి రావాలి, వాడందరూ వాడు ఆలోచించుకోవాలి, వాడందరూ వాడు పైకి రావాలి. కాబట్టి విశ్వదక్షిణాయ నమః, సర్వసమర్థుడు. అలాగే దేని మీద కూడా ఆయన ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ లేదు, ప్రత్యేకమైనటువంటి ద్వేషం లేదు, ప్రత్యేకమైనటువంటి ద్రోహం లేదు. అందరినీ ఒకే రంగా సమస్థితిలో చూస్తాడు. వీడు దీన్ని బట్టి వీడు వెళ్తాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.